ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల పిలుపు మేరకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు చిల్పూర్ మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించి ఈరోజు బంద్ పాటించాలని చెప్పి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రిజర్వేషన్ పెట్టిన తర్వాత దాన్ని ఆమోదం తెలిపారు ఆ బీజేపీ వాళ్ళు. ఇక్కడ ఒకవేళ మీకు చిత్తశుద్ధి కనుక లేకుంటే ఇక్కడనే అసెంబ్లీలో కనుక కట్ చేసినట్టు అయ్యేది ఉంటే మీ బండారం బయటపడేది. ఈ రాష్ట్రంలో తిరగలేననే పరిస్థితితోటి కేంద్రంలో ఈరోజు కేంద్రానికి పంపినటువంటి బిల్లును అక్కడ ఆపి జగడ నాటకం ఆడుతున్నటువంటి బీజేపీ ఈరోజు కేంద్రంలో మీరు అధికారంలో ఉండొచ్చు, బీసీల బిడ్డలమని చెప్పి మేము బీసీకి సంబంధించినవని చెప్పి హిందువుల పేరుతోటి అనేకమైనటువంటి దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. దాన్ని వెంటనే విరమించుకొని బీసీ బిడ్డలకు 42% బీసీ రిజర్వేషన్లు కల్పించేది మీరే. మీ దగ్గరనే ఆర్డినెన్స్ ఆపిర్రు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ 9ను వెంటనే మీరు తిరస్కరిస్తారా, ముందు దాన్ని ఆవిష్కరణ చేస్తారా అనేది మీ మీద ఉన్నటువంటి బాధ్యత. వెంటనే కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని బీసీలకు మేము సిపిఎం పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుంటే బీజేపీ మనగడ లేకుండా పోతుంది. బీసీలకు రిజర్వేషన్లు వచ్చేంత వరకు రిజర్వేషన్ల కోసం ఈ రోజు నుంచి బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు సిపిఎం పార్టీ బీసీలకు అండగా ఉంటుందని చెప్పి నేను మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటాను.